పెందోట మాటకు స్వాగతం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు కవిత్వంలో మనకు గోపి గారు, ఆచార్య ఎన్ గోపి గారు రాసిన ప్రవేశపెట్టిన శోధించి సాధించిన నానీల గురించి తెలుసుకుందాం. నానీల కుటుంబంలో దాదాపు 100 మంది నానీలు పుస్తకాలు వేశారని గోపి గారు చెప్పారు. మరి అలాంటి నాని చాలా చిన్నగా మన భావాలను సరైన పద్ధతిలో మనసుకు తాకేలాగా చెప్పేటట్టుగా ఉండేది నాని అని మనకు తెలుస్తుంది. ఇది జరీ పూల నానీలు, వడ్డేపల్లి సంధ్య గారు రచించారు. దీనిపై డాక్టర్ ఎన్ గోపి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ఉపకులపతి, తెలుగు విశ్వవిద్యాలయము హైదరాబాద్ గారు కవితా సంధ్య అనే చక్కని ముందు మాటను రాశారు. ఇది వడ్డేపల్లి సంధ్యాకలం నుండి వెలువడిన 4వ పుస్తకం. అకాడమీషియన్గా, విమర్శకురాలుగా 2 వ్యాస సంపుటాలలో నిరూపించుకుంది. బాల గేయాలతో పిల్లల పట్ల తన ప్రేమను వ్యక్తపరుచుకుంది. ఇప్పుడు నానీల గ్రంథం సుమారు 200 నానీలతో వేలార్చిన సుగంధం. ఇది నా హృదయ పుటాలను తాకటం యాదృచ్ఛికం కాదు. యావత్ తెలుగు ప్రాంతాల నుండి ఇప్పటి వరకు దాదాపు 400 నానీ సంపుటాలు వెలువడితే 50కి పైగా ఒక్క కరీంనగర్ జిల్లా నుంచే వచ్చాయి. సిరిసిల్లలో ఓ 15 దాకా ఉంటాయి. వడ్డేపల్లి సంధ్య ఆ నానీలన్నింటినీ అధ్యయనం చేయకుండా ఎలా ఉంటుంది? అందుకే సృజన రాసులను పండించింది. ఏ నానీని ముట్టుకున్నా పట్టుకున్నా ముత్యాలు పగడాలే తగులుతాయి. ఇందులోని నానీలు సంధ్యా కవితాశక్తికి, భావుకతకు, నానీ నిర్మాణ దక్షతకు, భాషా వైశారుధ్యానికి తార్కాణంగా ఉన్నాయి. నానీ రచన సంధ్యకు కరతాళమలకమైంది. సిరిసిల్లాలో ధనసిరి ఎంత నాకు తెలియదు కానీ సారస్వత సిరికి మాత్రము లోటు లేదని ఇట్లాంటి కవిత్వ పుస్తకాలు చెప్తున్నాయి. నానీలు నేను 100 అన్నాను కానీ 400 వరకు వచ్చాయి ఇప్పటి వరకు. గోపి గారు సృష్టించిన నా నీ అనేది సంపుటాలు మనకు తెలుస్తున్నాయి. అమ్మ చీర మీద జరీ పూలు, ఏ తాత అమ్మల కలల సుమాలో. చూడండి ఎంత చిన్నగా ఉంటుందో. ఇది మొదటి నానిగా ఇక్కడ గుర్తించారు. అలాగే ఊరంటే పూదిచ్చిన బతుకమ్మ, ఊరంటే పూదిచ్చిన బతుకమ్మ, మనుషుల్లో తీరొక్క పూల పరిమళం. నల్ల బల్లపై విత్తనాలు చల్లిండ్రు, చిత్రంగా మెదళ్ళు మొలకెత్తినాయి. చూడండి విద్య గురించి, చిన్న పిల్లల మెదళ్ళలో అక్షరాలు నాటిన గురువుల గురించి చిన్నగా ఎంత చక్కగా చెప్పిందో చూడండి. ఊరు మునుపటిలా లేదు, మారిపోయింది. నువ్వు పట్టణానికే మారిపోలే. అంటే బ్రతుకుదేవి గురించి మనం పట్టణానికి ఎలా పోతున్నామో అలాగే ఊరు కూడా అప్పటిలాగా లేదు, మారిపోయింది అని మనకు ఇక్కడ తెలుస్తుంది. మాటల యుద్ధం జరుగుతుంది, చివరకు గెలిచేది మౌనమే. దేశమంతా స్వచ్ఛ భారత్, మరి మనోమాలిన్యం పోయేది ఎలా? బడులకు క్రీడా మైదానాలు లేవు, ఆటలన్నీ మొబైల్లోనే కదా. నేటి ఆధునిక పరిస్థితి ఎలా ఉందో, బాల్యం ఎలా మారుతుంది, ఎలా అవస్థలు పడుతుంది, వాళ్ళు ఎందుకు సరిగా ఎదగలేకపోతున్నారు అని మనకి తెలుస్తుంది. దేవుడు దేన్నైనా పూరిస్తాడు, ఒక్క అమ్మ స్థానాన్ని తప్ప. దేవుడు అనేవాడు మనకు అన్నీ ఇస్తాడట. ఒక అమ్మను, ఒకే అమ్మను ఉంటుంది కాబట్టి ఆ అమ్మ మనకు. చెరువులు నవ్వుతున్నాయి, కాకతీయుల కాలం కాదు, మిషన్ కాకతీయ.
అని. ఉస్మానియా విశ్వవిద్యాలయం కొత్త తరానికి దారి చూపుతున్న దేవాలయం. ఉస్మానియా విశ్వవిద్యాలయం కొత్త తరానికి దారి చూపుతున్న దేవాలయం అంటుంది. ఇలా ఏ నాని చూసినా మనకు చాలా చక్కగా మంచిగా అనిపిస్తుంటాయి. పొదుపు చేయడం నేర్చుకో, తేనెటీగలు చుక్క చుక్క కూడబెట్టవా. ఇంత చక్కటి వారు చూసారా. పొదుపు అనేది మనిషికి చాలా అవసరము. ఈగలే తేనెటీగలే మనకు తేనెను కూర్చి ఎక్కడెక్కడో చిన్న చిన్న పూల నుండి పొప్పడిని తీసుకొచ్చి మనకు తీయటి తేనెను అందిస్తున్నాయి. అలాగే మన వారసులకు మన పిల్లలకు మనం కూడా ఎంత పొదుపు చేశామన్నది గమనించాల్సి వస్తుంది. మా సిరిసిల్ల అచ్చంగా సిరిసిల్లానే చేనేతలకు కిల్లా. సిరి అంటే ఇక్కడ సంపద కాబట్టి సంపదకు కిల్లా అని చెప్పగలుగుతుంది. బడి నాకెప్పుడు గుడి, బడి నాకెప్పుడు గుడి. మనిషిగా నేను ఎదిగింది అక్కడే. బడి నాకెప్పుడు గుడి, మనిషిగా నేను ఎదిగింది అక్కడనే అంటుంది. నీ వ్యాసాలు బాగున్నాయని ఫోన్, కడుపు నిండింది నాన్నీల నాన్న కదా. నీ వ్యాసాలు బాగున్నాయని ఫోన్, నాన్నీల నాన్న కదా. అమ్మ సేవలకు వెలకట్టలేం, వృద్ధాప్యంలో వెలివేయకండి చాలు. ఊరును కాపాడే తల్లికి ఊరంతా చేసే పండగ బోనాల పండగ. ఊరును కాపాడే తల్లికి గ్రామ దేవతలు మనకు నమ్మకం, హిందువులందరికీ కూడా చాలా నమ్మకం కాబట్టి అలా ఊరంతా చేసే పండగ బోనాల పండగ. ఆషాఢం వస్తుంది, ఆషాఢంలో మరి బోనాలు తీసి సెల్ ఫోన్ చేతికి వచ్చింది, ఒకరికొకరు కవరేజ్ ఏరియాలో లేరు. అంతకుముందు ఎంత మంచిగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు సెల్ ఫోన్ లేకముందు. కానీ ఆధునికత కావాలి, కానీ సెల్లును ఎక్కడ ఉంచాలో అక్కడనే ఉంచాలి, ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి అని మనము తెలుసుకోవాలి. డాలర్ చిలుకలు పంజరంలో దాక్కున్నాయి. అగ్రరాజ్యంలో క్వారంటైన్. అగ్రరాజ్యంలో కరోనా గురించి ఇంత చక్కగా చెప్తున్నాండి. జీవితం ఒక్కటే, ఉద్యోగాలు రెండు, ఇంట్లో ఆఫీసులో. ఈరోజు మహిళలు ఎదుర్కొనే సమస్యలకు ఇదొకటి చక్కనిది. జీవితం ఒకటే అయినా ఉద్యోగాలు రెండు చేస్తుంది, ఇంట్లో చేస్తుంది, ఆఫీసులో చేస్తుంది అనేది ఇక్కడ పరోక్షంగా చెప్పడం జరిగింది. వ్యాయామం ఇప్పుడు మనిషికే కాదు మనసుకు కూడా కావాలి. ఇది ముఖ్యమైనది. మనం శారీరకంగా అంతో ఇంతో వ్యాయామం చేస్తున్నాము, కానీ మానసికంగా ఎవరు చేస్తలేరు. కాబట్టి మనుషులు దూరంగా ఉంటున్నారు, మానసికంగా బాధపడుతూ ఉన్నారు, ఒత్తిడికి లోనవుతున్నారు అనేది మనకు జగమెరిగిన సత్యం. కాబట్టి ఆ మనసు మంచిగా కావాలంటే సాహిత్యాన్ని పట్టాలి, సాహిత్యాన్ని చదవాలి, సాహిత్యాన్ని వినాలి. సాహిత్యమే సర్వస్వంగా అయిన వాళ్ళకు తప్పకుండా మనసుకు కూడా వ్యాయామం జరుగుతుంది. బొమ్మరిల్లు ఆడుకున్నప్పుడు తెలియదు వంటిల్లు శాశ్వతం అవుతుందని. అమ్మాయిలు చిన్నప్పుడు వాళ్ళ అమ్మ ఎలా చేస్తుందో అలా బొమ్మరింట్లో అన్ని చిన్న చిన్న బొమ్మలు, స్టవ్లు అవన్నీ పెట్టి ఆడుకుంటారు, కానీ అదే జీవితం అవుతుందని తర్వాత తెలియదు అని చెప్తున్నారు ఇక్కడ. కలంతో దున్నితే కాగితం కన్నీరు పెడుతుంది, రాతలు నేతన్న గీతలు. చెరువు కడుపు తరక్కపోతుంది, ఊరు ఒంటరైపోయిందని. ఇలా ఏ నాని చూసినా మనకు చాలా విషయాన్ని తెలపడమే కాదు, మనసుకు తాకేలాగా ఉంటుంది. కాబట్టి సాహిత్యం అనేది ప్రతిరోజు చదవగలిగితే మానసికంగా వ్యాయామం అయ్యే ప్రతి ఒక్క మనిషి మంచిగా ఉంటాడనేది బాల్యంలో అమ్మ నేర్పిన పచ్చి సాట బ్రతుకంతా ఇప్పటికీ అదే బాట. చూసారా, అమ్మ బాల్యము ఈ రెండు మనకు విడిపోలేని బంధాలు. గృహప్రవేశం, వివాహం, పండుగ ఏదైనా పెద్దరికం మట్టికుండకున్న ప్రాధాన్యత కూడా ఇలా కవయిత్రి చెప్పగలిగింది. చైత్రమాసం వచ్చింది, పంచవన్నెల చీరతో ప్రకృతి కదిలింది.
చూసారా, చైత్రమాసం రాగానే వసంతం వస్తుంది కాబట్టి కోకిల కూతలు, చెట్ల సింగారాలు మనకు ప్రకృతిని దర్శిస్తున్నారా? ఈరోజు మానవులు తమ అభివృద్ధిలో చేసుకుంటూ కానీ చేయడం లేదు. పునాదులు లేని భవనాలు అవే కదా మన స్మార్ట్ సిటీ దృశ్యాలు. దారం అతని ఆధారం, జీవనాధారం కరువయింది ఇప్పుడు నేతన్నలకు. ఇలా ఏ నాని చూసినా చాలా బాగుంటుంది. కాగితం పదునైన ఆయుధం, మాటలు లేని మహాయుద్ధం. కాబట్టి మీరందరూ కూడా ఈ జరీ పువ్వుల నానీలు చదివితే బాగుంటుంది. ఇదేనే కాదు, కవిత్వం చదవాలి, కవిత్వంతో జీవించాలి. కవిత్వం మన ఇంట వంట నోట మనకందరిలో పారుతుంటే బాగుంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. పెన్నోట మాట విన్నందుకు మీ అందరు కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు.